ఏంటి లక్ష్మి ఇది? ఈ రేంజ్కి ఎప్పుడు చేంజ్ అయ్యాడు? నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. కానీ బాస్ ఇలా మెచ్చుకుంటుంటే పని చేయడానికి ఎంత ఉత్సాహంగా ఉంటుందో కదా. ఈ ఉత్సాహంలో ఇంకొంచెం వర్క్ ఫాస్ట్ గా చేయొచ్చు అనిపిస్తుంది. ఇంత చేంజ్ ఎలా వస్తుంది? ఏదో తేడా కొడుతుంది. అతి వినయం ధూర్త లక్షణం. కూర్చొని మాట్లాడడానికి రాలేదు. మేము మీతో సంబంధాలు తెగతింపులు చేసుకోవడానికి వచ్చాం. ఇంత బాగా ఎలా మాయ చేయగలుగుతున్నారో ఆ భగవంతుడికే అర్థం అవ్వాలి. చిచ్చి, మీతో సంబంధం కలుపుకున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి నేను? నాకైతే పదే పదే ఆ భద్రావతి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. నిజంగా నా కూతురు అల్లుడు విడిపోతే ఏంటి పరిస్థితి? నా కూతురు జీవితం ఏమైపోవాలి? అమ్మా, అయ్యో నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. అలాంటిదేమీ జరగదు. ఆ భద్రావతి కాదు కదా, ఆ దేవుడే దిగి వచ్చినా వాళ్ళని వేరు చేయలేరు. వాళ్ళ బాండింగ్ అంతా స్ట్రాంగ్ గా ఉంటుంది. నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు. లేదే, ఇలాగే వదిలేస్తే కుదరదు. ఇప్పుడే లక్ష్మికి ఫోన్ చేసి ఇక్కడేం జరిగిందో చెప్పేస్తాను. అదే కరెక్ట్. అమ్మా, అమ్మా, ఏంటమ్మా అక్కకున్న టెన్షన్ సరిపోవా? నువ్వు ఈ విషయం చెప్పి మరింత బాధ పెట్టాలని చూస్తున్నావా? అది కాదే, ఇంత గొడవ జరిగాక అక్కకి చెప్పకపోతే ఎలా? వాళ్ళు ఏమంటారో ఏమోనని నాకు భయంగా ఉంది. అమ్మా, ఈ రోజు మేం చేసిన దాంట్లో మా తప్పేం లేదు. వాళ్ళకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాం. నువ్వు అక్కకి చెప్పి కంగారు పెట్టకు. ప్రశాంతంగా తన డ్యూటీ చేసుకోనివ్వు. అవునమ్మా, పెళ్ళైన దగ్గర నుంచి అక్క ఏదో ఒక ఇబ్బందులు పడుతూనే ఉంది కదా. ఫస్ట్ డే మేనేజర్గా ఆఫీస్కి వెళ్ళింది. సంతోషంగా పని చేసుకోనివ్వమ్మా. ఈ టెన్షన్లు ఎప్పుడు ఉండేవే కదా. కనీసం ఆఫీస్లో అయినా మనశ్శాంతిగా ఉండనివ్వమ్మా. గొడవలేమైనా ఉంటే మనం మాట్లాడుకుందాం. అక్క వరకు తీసుకెళ్లడం ఎందుకమ్మా? ప్లీజ్ అమ్మా, ఈ విషయం ఇంతటితో వదిలేయ్. హలో లక్ష్మి, నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అసలు కాళ్ళు నేల మీద నిలబడట్లేదనుకో. ఎంత త్వరగా సాయంత్రం అవుతుందా అనిపిస్తుంది. ఈ సంతోషంలో అసలు టైమే తెలియట్లేదు. హలో, కూల్ అండి, కూల్. సాయంత్రం అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. మీరు వెయిట్ చేయాల్సిందే, వేరే దారే లేదు. కానీ మీరింత హ్యాపీగా ఫీల్ అవుతుంటే చాలా ముచ్చటిగా ఉంది. ఇక మీదట మనం ఇలాగే సంతోషంగా ఉంటాం. అందులో ఏ అనుమానం లేదు. ఈ రోజుతో మన కష్టం తీరిపోతుంది. నేను అవార్డు విషయం మా అమ్మతో చెప్తే మా అమ్మ ఖచ్చితంగా మనల్ని ఒప్పుకుంటుంది. నాకు అలాగే అనిపిస్తుందండి. అత్తయ్య గారికి మన మీద కోపం ఉన్నా మనసులో మాత్రం ప్రేమ, అభిమానం ఉన్నాయి. ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అంతే కదా లక్ష్మి, ఇప్పుడే మేనేజర్ గారితో మాట్లాడాను. ఇంటి నుంచి అందరూ రావాలన్నారు. నాకైతే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? మనం అందరినీ తీసుకెళ్దాం. మీ ఇంట్లో వాళ్ళని, మా ఇంట్లో వాళ్ళని అందరినీ తీసుకుని వెళ్దాం. ఇంతమంది వస్తారని మేనేజర్ గారికి చెప్పేద్దాం. నాకు అవార్డు అనౌన్స్ చేయగానే అమ్మని స్టేజ్ మీదకి పిలుస్తాను. మా అమ్మ చేతుల మీదుగానే అవార్డు తీసుకుంటాను. తర్వాత ఆ అవార్డు అమ్మకి డెడికేట్ చేస్తాను. అసలు నాకు తలుచుకుంటుంటేనే నాకెంతో ఆనందంగా ఉంది. ఇంకో వారం ఎంత తొందరగా గడుస్తుందా అనిపిస్తుంది. ఈ రోజు నుంచి మళ్ళీ మన రెండు కుటుంబాలు హ్యాపీ ఫ్యామిలీస్ అవ్వబోతున్నాయి. అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. ఈ ఆనందంలో అత్తయ్యకి ఒక చీర కొనే విషయం మర్చిపోకండి. ఆవిడ మెచ్చే ఒక మంచి కలర్ డిజైన్ తీసుకుందాం. రేట్ ఎంతైనా పర్వాలేదు. అవును లక్ష్మి, ఖర్చు గురించి చూసుకోకూడదు.